హలో అండి. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీనైతే చూపించబోతున్నాను. అదేంటంటే సోరకాయ సగ్గుబియ్యం పాయసం. దీంట్లో కోవా, కండెన్స్డ్ మిల్క్ ఏం యూజ్ చేయకుండా క్రీమీ టెక్స్చర్ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం చూసేద్దాం. ముందుగా ఒక ఫ్రెష్‌గా ఉన్న సొరకాయనైతే తీసుకోవాలి. నేను చిన్న సైజ్‌ది సొరకాయ తీసుకున్నాను. దాన్ని పైన మొత్తం పొట్టునైతే గీరుకోవాలి. కొబ్బరి తురిమే దాంతోని మనకి పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఓన్లీ గ్రీన్ కలర్‌లో ఉన్నది మాత్రమే తురుముకోవాలి. లోపల ఉన్న గుజ్జునైతే తీసేయాలి. అది మనకు యూజ్ అవ్వదు. అది గీరిన వెంటనే మనం ఇలా కడాయిలో వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. లేదంటే నల్లగా అయిపోతుంది సొరకాయ తురుము. దీనికోసం మనం ముందుగా ఒక కడాయినైతే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం సొరకాయ తురుమును వేసుకోవాలి. సొరకాయ తురుము కింద అడుగంటకుండా కలుపుకుంటూ స్మూత్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది స్మూత్‌గా కావాలి అంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్‌నైతే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్మూత్‌గా అయ్యేంత వరకు ఈ వాటర్‌లో ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేసరికి మనం మూత పెట్టుకొని మంట అయితే సిమ్‌లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక స్టవ్ పైన సొరకాయ తురుమైతే ఉంది. ఒక స్టవ్ పైన పాలైతే పెట్టుకున్నాను. 1 లీటర్ వరకు పాలైతే పడతాయి. మనం దీంట్లో ఏం క్రీమ్స్ అయితే యూజ్ చేయట్లేదు కదా! దానికోసం నేను బాదం, కాజు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. మనకి సొరకాయ తురుము కూడా మంచిగా స్మూత్‌గా అయిపోయింది. వన్ సైడ్ పాలైతే గేదె పాలైనా, ఆవు పాలైనా, ప్యాకెట్ పాలైనా ఏ పాలనైనా తీసుకోవచ్చు. నేనైతే గేదె పాలను తీసుకున్నాను. ఈ పాలని మీగడ అంతా లోపలికి పాలలోకి అనుకుంటూ మంచిగా మరిగించుకొని మనం ఉడికించుకున్న సొరకాయ తురుములో అయితే పాలనైతే వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 లీటర్ పాలనైతే మొత్తం పోసుకున్నాం. ఇవి చిక్కగా ఉంటేనే ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఒక 20 మినిట్స్ ముందు సొరకాయ పాయసం చేసే 20 మినిట్స్ ముందైతే సగ్గుబియ్యాన్ని కొంచెం గోరువెచ్చని వాటర్‌నైతే వేసుకొని నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యం మనకి మంచిగా నానిపోయాయి. ఇప్పుడు ఈ సొరకాయ పాయసంలో వేసుకొని సగ్గుబియ్యాన్ని ఒక 3-4 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. 3-4 మినిట్స్ ఉడికే మధ్యలోనే మనం ముందుగా కాజు, బాదం వేసి మిక్సీ అయితే పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా! ఈ పౌడర్‌నైతే పాయసంలో వేసి మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు. ఈ పౌడర్ వేయడం వల్ల మనకి చిక్కగా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది స్వీట్ అయితే. కావాలి అనుకుంటే మనం కోవా, కండెన్స్డ్ మిల్క్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా వేయలేదు కాబట్టి ఈ పౌడర్‌నైతే వేశాను. ఇప్పుడు మనకి మంచిగా ఉడికింది. సగ్గుబియ్యం ఉడికాయి, సొరకాయ ఉడికింది. దీంట్లో మనం ఒక కప్పు షుగర్‌నైతే వేసుకోవాలి. మీ స్వీట్‌నెస్‌ని బట్టి షుగర్‌నైతే యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మనం వేసిన పౌడర్ ఉంది కదా! అది కింద అడుగంటిపోయి కింద గిన్నెకే అంటుకుపోతుంది. దానికోసం మనం కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి పాయసం చిక్కగా అవుతుంది. చాలా బాగుంటుంది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కాజు, బాదం మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. మనకి ఫైనల్‌గా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. స్వీట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ.